సియాల్కోట్ పాకిస్తాన్‌లో కీలకమైనటువంటి ప్రదేశం. పాకిస్తాన్‌కి తాజాగా భారతదేశం మీదన వరుసపెట్టి కాల్పులకి ప్రతిగా భారత సైన్యం కాల్పులు ఇదంతా జరుగుతుంది. వాళ్ళు తుపాకీతో కాలిస్తే మనం స్టెన్ గన్‌తో కాలుస్తున్నాం. వాడు స్టెన్ గన్ తీసుకొస్తే మనం మిషన్ గన్ తెస్తున్నాం. వాడు మిషన్ గన్ తీసుకొస్తే మనం మోర్టార్‌తో కొడుతున్నాం. పెద్ద అటాక్సే జరుగుతున్నాయి. పెను విధ్వంసమే జరుగుతోంది. మన దగ్గర నష్టం ఉండదా? ఉంటుంది. మన దగ్గర పరిమిత నష్టం ఉంది. బట్ అక్కడ ప్రాణాలే కోల్పోయారన్నటువంటి అంశం ప్రధానంగా చర్చకొస్తోంది. 3 సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి మాట వినబడుతోంది. అక్కడ స్థానిక మీడియా, స్థానికంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది అంబులెన్సులు పరుగులు పెట్టుకుంటూ వెళ్తున్నటువంటిది, అలాగే మృతదేహాల్ని తీసుకెళ్లేటటువంటి ఇష్యూని విజువలైజ్ చేసి చూపించారు. అక్కడ తాజాగా సియాల్కోట్లో భారత్ ఆర్మీకి కొంతమంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అట్ ద సేమ్ టైం కొన్ని శవాలు మాత్రం అక్కడి నుంచి లెగిసిపోయినాయి అన్నటువంటి విషయము, అనేక మంది 100ల మంది పాకిస్తానీ సైన్యం గాయపడ్డారు అన్నటువంటి విషయం అయితే అక్కడ మీడియా ఎక్స్ప్రెస్ చేస్తోంది.